ఓం శ్రీ సాయి నాథాయ నమః. 3వ అధ్యాయం. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి ఇచ్చినట్లు చెప్పిరి. సచ్చరిత్ర వ్రాయి విషయంలో నా పూర్తి సమ్మతి కలదు. నేను ఈ పనిని నీవు నిర్వర్తించుకుము, భయపడకము, మనస్సు నిలకడగా ఉంచుము, నా మాటలు యందు విశ్వాసం ఉంచుము. నా లీలలను వ్రాసినచో విద్య అవతరించబోను. శ్రద్ధాభక్తులు వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించను. బలమైన ప్రేమ భక్తి కిరీటములు లేచును. ఎవరైతే నా లీలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతోషించను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగును. ధైర్యము కలిగను. అటుపైన మాధవరావు దేశపాండ్య శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను. ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారికి కోరికలన్నయూ నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారు అన్ని దశల యందు కాపాడును. ఎవరైతే మనఃపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలను వినినప్పుడు అమితానందము పొందెదరు. నా లీలలను గానము చేయువారికి అంతులేని ఆనందము ఇచ్చెదను. శాశ్వతమైన తృప్తిని ఇచ్చెదను. నమ్మకం ఉంచుము. ఎవరైతే నన్ను శరణు వేడుదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సును నిలుపుకొనుదరో వారి దుఃఖబంధముల నుండి తప్పింతును. ప్రాపంచక విషయములన్నిటినీ మరిచి నా నామమే జపించుము. నా పూజనే చేయుచు నా లీలలను వారిని కూడా మరణం నుండి బయటకు లాగదు. నా కథలు వినిచో సకల రోగంలో నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో కథలను వినుము. నా కథలు విన్నచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో కథలను వినుము. వానిని మననము నిలుపుము. ఆనందము తృప్తి నిధియే కాక మార్గము. నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించదును. నా లీలను విన్నవారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గల వారికి శుద్ధ చైతన్యంతో ఆధ్యాత్మికతను కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవను. భక్తులు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమించను. కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగు నిర్మించుటకు నియమితములగుదురు. భగవంతుని లీలలు ఆడుటకు కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోవుదురు. సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది. విషయ జ్ఞానము శూన్యమగుటచే నీ పని నీ అర్హతకు మించినది అయినచో అంతా కఠినమైన పని ఎందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిచరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఎంత కఠిన కార్యమును నెరవేర్చును. సాయిబాబా జీవిచరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఎంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తి నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారము పరిహరించి వారి కథలను వారే వ్రాసుకునిరి. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కండ్లు లేకుండాచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటుని. కానీ భగవంతుని అనుగ్రహము మోగవాణిని మాట్లాడినట్లు చేయవను, కుంటివాణిని పర్వతము దాటినట్లు చేయను. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకును చాతుర్యము ఆ భగవంతునికే కలదు. హార్మోనియములకు కానీ వేణువునకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించిన వారికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట సముద్రము పొంగుట వాని వల్ల జరుగువు అని అవి చంద్రోదయం వల్లే జరుగును. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుందరు. సురక్షితంగా ప్రయాణించరు. ప్రపంచమునే మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును. అవి అమృతము కంటే తీయగా నుండెను. ప్రపంచయాత్ర చేయు మార్గము సులభమగును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహను అహంకారమును ద్వంద్వభావములు నిష్క్రమించును.
మన హృదయమందు నిల్వయుండిన సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనను ప్రేమతో పాడినా కానీ వినినా కానీ భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి ఇవియే మోక్షమునకు సులభ సాధనములు. కృతయుగములో సమధములు అనగా నిశ్చల మనస్సు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్నామ మహిమలను నామములు పాడుట మోక్ష మార్గములు. 4 వర్ణముల వారు ఈ చివరి సాధనను అవలంబించవచ్చును. తక్కిన సాధములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుటకు కష్టతరము. కానీ భగవంతుని కీర్తి మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రమే అటువైపు త్రిప్పవలెను. భగవత్కథలను వినుట వలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును. అది భక్తులు నిర్మోహాలుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారం పొందినట్లు చేయును. ఏ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరిత్రామృతము రాయించను. భక్తులు దాన్ని సులభముగా చదవగలరు, వినగలరు. చదివినప్పుడు వినినప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మనం మననము చేసుకునవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుడి యందు భక్తి కలుగును. తుదకు ప్రపంచకమందు విరక్తి పొంది సాక్షాత్కారము సంపాదించగలదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాత్రుడగనే ఇంటిని. బాబు దూడనెట్లు ప్రేమించను అందరికీ తెలిసిన విషయమే. దాని పొదిగెల్లప్పుడు నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగనే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలు ఇచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటి ఎందును అలంకరించుటి ఎందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలను చక్కగా దుస్తులు ధరించి అలంకరించుట చూచి అమితానందము పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగిన ఏదియూ లేదు. అది సామాన్యము, నిర్విజ్ఞము. సద్గురువులు కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులు యందు చూపెదరు. సాయిబాబాకు కూడా నా ఎందట్టి ప్రేమ ఉండెను. దానికి క్రింద ఉదాహరణ ఒకటి. 1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని నాకు నిశ్చయించిన పెంచును కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చించనేకర్ నా గురించి బాబాతో నిట్లెను. అన్నా సాహిబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పెంచును సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనాను ఉద్యోగం ఇప్పించము. వారి యాత్రితను తీసి నిశ్చింతగా కలుగు చేయము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చును, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రములు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టి అంతటియు నా వైపు త్రిప్పవలను. నాస్తికులు, దుర్మార్గులు సహవాసము విడవలను. అందరి ఎడల అణుకువ నమ్రతలు ఉండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వాడిట్లు చేసినతో శాశ్వతానందము పొందను. నన్ను పూజించిన వారు అనే ప్రశ్నకు సమాధానము ఈ గ్రంథం యొక్క ఉపద్ఘోతములో శ్రీ సాయిబాబా ఎవరు అను శీర్షిక కింద చెప్పిన దానిలో విశదీకరింపబడి ఉన్నది. చూడుడు. రోహిలీ కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టుదో బోధపడుచు పొడుగాటి వాడాను పొడుగైన చొక్క తొడిగిన వాడును బలవంతుడగు రోహిలా యొకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మవుచు అల్లాహు అక్బర్ అని యాబోతు రంకివేయినట్లుగా బిగ్గరగా అరుచుచుండెను. అందువలన పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగము అసౌకర్యము కలిగెను. కొన్నాళ్ల వరకు వారు దీనిని ఓర్చుకునిరి. తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్దకెళ్ళి రోహిలా అరుపులు ఆపమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోవటియే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకోవలసిందిగా కానీ రోహిలా జోలికి పోవద్దని మందలించారు.
రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య గలదని, ఆమె గయ్యాళి అనియు, ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచున్నదనియు, రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరికయుండిననియు బాబా చెప్పెను. నిజముగా రోహిలాకు భార్యే లేదు. భార్య అనగా దుర్బుద్ధి. బాబా భావము బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనల యందు ఎక్కువ ప్రేమ కలదు. అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారి ఓపికతో ఓర్చుకోమని, అసౌకర్యము సహించవలదనియు, నది త్వరలో తగ్గినదనియు బాబా బుద్ధి చెప్పెను. ఒకనాడు మధ్యాహ్నం హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి. మీరెక్కడున్నను, ఏమి చేయుచున్నను నాకు తెలియనివి బాగుగా జ్ఞాపకం ఉంచుకున్నాడు. నేనందరి హృదయములు పాలించువాడును, అందరి హృదయముల్లో నివసించువాడును. నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటి ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడును, సూత్రధారిని నేనే జగన్మాతను. త్రిగుణములు సామరస్యము నేనే, ఇంద్రియములకు నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నాపై త్రిప్పుదరో వారికి ఏ హాని గాని బాధ గాని కలుగదు. నన్ను మరిచిన వారు మాయ శిక్షించును. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఒక యత్నించక గురుసేవలోనే నిమగ్నమవుటకు నిశ్చయించుకుంటుని. కానీ అన్న చెంచనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నుండెను. అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. ఒక సర్కారు ఉద్యోగము దొరికెను, కానీ అది కొద్ది కాలము వరకే. అటు పిమ్మట వేరే పని ఏది చెయ్యక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయు అర్పించుకునే. అధ్యాయమును ముగించబో ముందు చదువువరులకు నేను చెప్పనదేమనా, బద్ధకము, నిద్ర, చంచలమైన మనస్సు, దేహాభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావదృష్టిని సాయిబాబా కథల వైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా ఉండవలెను. వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వారి అజ్ఞానమును నశింపచేసును, మోక్షమును సంపాదించిపెట్టును. లోబి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సును తానే పాతిపెట్టిన సొత్తునందుండినట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకుందురుగాక. సాయినాథాయ నమః. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయినాథాయ నమః. 3వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.